అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడును సర్వశక్తివంతులకు ఆ దేవాతి దేవుని యొక్క అనుగ్రహము నేడు దేవుని పోలికలో ఉన్న మీ అందరికీ ప్రభు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, మనము సజీవులుగా ఉన్నాము. కారణము దేవుని దయ, దేవుని కృప. గడిచిన కాలంలో ఎందరో కాలంలో కనుమరుగైపోయారు. ప్రియులారా, ఈరోజు సజీవులుగా ఉన్నామంటే ఆయన దయ, ఆయన కృప, ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయన ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయన మహింపరుచుకుంటే మరింత ఆరోగ్యం ఇస్తాడు. ఆయన్ని తలంచుకునిటే ఆరోగ్యము, ఆయన తలంచుకునిటే మనకు ఆనందదాయకము. ప్రియులారా, మనం ఈ దినమందు కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనం నుంచి ప్రభువుని కనపరుచుకుందాము. మహారాజైన దావీదు గారు దైవాత్మ పూర్ణుడై ఎంతో సంతోషముగా ఆర్భాటముతో దేవుని గణపరుస్తూ ఉన్నారు. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. ప్రియమైన స్నేహితులారా, దావీదు మహారాజు గారు అనేకమైనటువంటి యుద్ధములు జరిగించి ఆయన శూరుడై పోరాడి జయాన్ని సాధించుటకు కారణము దేవుడే. దేవుడు తోడై ఉన్నాడు గనుక ఆయన యుద్ధములో ప్రతి విధమైనటువంటి సమస్యను జయిస్తూ శత్రువులను అణగదొక్కే ఆయన తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. యెహోవా యుద్ధములు జరిగించినవాడు. ప్రియులారా, ఆయన చేసిన ప్రతి యుద్ధములో కూడా దేవుని సహాయం ఆయనకున్నది. అందుకే దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ముందు పెడుతున్నాడు ఆయన. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము అంటూ ఉన్నారు. జరిగించాము, ఇక జరిగించదము అంటూ ఉన్నారు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో దావీదు మహారాజుకి దేవుడు ముందు ఉన్నాడు. ప్రియులారా, అలాగే మనం కూడా దేవుని ముందు పెట్టుకుంటే మనలను దేవుడు ముందుకు నడిపిస్తాడు. దేవుణ్ణి వెనక పెట్టేవారముగా ఉండకూడదు. ప్రియమైన స్నేహితులారా, దావీదు గనుడయ్యాడు అంటే నిరంతరము అన్నిటికీ ముందు దేవుణ్ణి తలంచేవాడు, దేవుని స్మరించేవాడు, దేవుని మీద భారం వేసేవాడు, దేవునికి అప్పగించేవాడు. అందుకే ఆయన మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే అన్నారు. దావీదు మహారాజు గారి యొక్క శత్రువులైన వారిని అణగదొక్కడానికి దేవుడు దిగి వచ్చేవారట. ప్రియులారా, దావీదు కంటే బలార్జులు శత్రువులైనటువంటి వారు. అంతటి బలార్జులను, అంతటి పరాక్రమశాలులను ఆయన అణగదొక్కాడు అంటే కారణం దేవుని కృప. దేవుడు ఆయనకు తోడై ఉన్నారు కనుక ఆయన వెళ్ళిన ప్రతి చోట విజయం వచ్చింది, శత్రువులను అణగదొక్కి వేశారు. ప్రియులారా, ఈ కడవరి కాలంలో నీవు ఏ సమస్య అనే శత్రువుతో పోరాడుతూ ఉన్నావో, ఇబ్బంది అనే శత్రువుతో పోరాడుతున్నావా, అప్పులు అనే శత్రువుతో పోరాడుతున్నావా, పాపములు అనే శత్రువుతో పోరాడుతున్నావా, ఆయన్ని పిలువు, ఆయన నీకు సహాయం చేస్తాడు. దావీదు మహారాజు గారికి సహాయం చేసిన దేవుడు, ఆయన సైన్యమంతటికి సహాయం చేసిన దేవుడు, ఆ ఏర్పాటు ప్రజలందరికీ సహాయం చేసిన దేవుడు నేడు మీకు నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గనుక నీవు పిలువు. పిలవగానే ప్రభువు నీ ముందుండి నీకు అద్భుతమైన సహాయం చేసి నిన్ను ఆనందకరమైనటువంటి జీవితంలో నడిపించేవారై ఉన్నారు. అట్టి భాగ్యము నీకు, నీ బిడ్డలకు, నీ పొరుగువారికి, నీ తోటి వారికి, సర్వమానవులకు ప్రభు ప్రసాదించాలని నేను కోరుకుంటూ ప్రభు పేట ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాను. జీవాధిపతియగు దేవానికి వందనాలు. నీ పోలికలో ఉన్న సర్వమానవులకు దావీదు గారికి తోడై ఉన్నట్లు తోడై ఉండమని ప్రభు ఇదిగో శత్రువులను లయపరుస్తూ అణగదొక్కి వేయచ్చు నీకు మహిమకరముగా నీ బిడ్డలందరినీ లేవనెత్తి ఫలింపజేసి మహిమ పొందమని యేసు ప్రభుల వారికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.